టీమిండియాతో కాన్పూర్ లో జరగబోయే రెండో టెస్టుకు ముందు బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు. ఇదే క్రమంలో తన టీ20 కెరియర్ కు రిటైర్మెంట్ కూడా ప్రకటించాడు. ఈ సందర్భంగానే ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పాడు. స్వదేశంలో ఇండియా అజేయమైన జట్ అని, పాకిస్తాన్ అంతగా అనుభవం లేని టీం అని అన్నాడు. పాకిస్తాన్ ను వాళ్ళ స్వదేశంలోనే 2-0తో ఓడించి ఇండియాకు వచ్చిన బంగ్లాదేశ్ తొలి టెస్టులో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో బంగ్లా టీం 280 పరుగుల తేడాతో ఓడింది. ఇక ఈ రోజు నుంచి రెండో టెస్టు ప్రారంభం అవుతుంది. అయితే ఈ టెస్టు ప్రారంభానికి ముందు నిన్న రాత్రి మీడియాతో మాట్లాడిన ఆ టీం ఆల్రౌండర్ షకీబుల్ హసన్ ఇండియన్ టీం పై ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో పాకిస్తాన్ జట్టులో ఉన్న లోపాన్ని ఎత్తి చూపాడు. పాకిస్తాన్ ఒక కొత్త టీం లా కనిపిస్తుంది. అంతగా అనుభవం లేదు. మేము ఆడిన మ్యాచ్లు, వాళ్ళు ఆడిన మ్యాచ్లు చూస్తే మా జట్టులోనే అనుభవజ్ఞులు ఎక్కువగా ఉన్నారు. టెస్ట్ క్రికెట్ లో అది చాలా ముఖ్యమైన విషయమని షకీబుల్ హసన్ అన్నాడు. ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం ఛాంపియన్షిప్ లో నెంబర్ 1 టీం, స్వదేశంలో అజేయమైన టీం కూడా. కొన్నేళ్ల నుంచి భారత్ లో ఏ ఇతర జట్టు కూడా టీమిండియాను ఓడించడం లేదు. దీన్ని బట్టి తెలుస్తుంది టీమిండియాను ఎదుర్కోవడం ఎంత కష్టమో. అలాగే టీమిండియా బయట కూడా బాగా ఆడుతుంది. ముఖ్యంగా ఇండియాకు వచ్చిన ఏ టీం కైనా కష్టమే. మేం కూడా అందుకు భిన్నమేం కాదు. అయితే టీమిండియాను ఓడించాలంటే అత్యుత్తమ ఆట ఆడాల్సిందే అని షకీబుల్ హసన్ అన్నాడు. ఇక మేము తొలి టెస్టు కోల్పోయినా రెండో టెస్టులో గెలవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తాం అని షకీబ్ అన్నాడు. కాగా బంగ్లాదేశ్ ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ లో ఇండియాను ఒక్కసారి కూడా ఓడించలేదు. 14 మ్యాచ్లలో 12 ఇండియా గెలవగా 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇక భారత్ స్వదేశంలో చివరిసారి 2012-13లో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కోల్పోయింది. ఆ తర్వాత ఈ 12 ఏళ్లలో వరుసగా ఏకంగా 17 సిరీస్లు గెలుచుకుంది. అయితే పాకిస్తాన్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఇంతకు ముందు న్యూజిలాండ్ తో సిరీస్ డ్రా చేసుకోగా ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది. ఇక మొన్న ఈ మధ్యనే పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. అయితే పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ దారుణంగా ఓడించడంతో బంగ్లాతో కాస్త టీమిండియాకు ముప్పు ఉంటుందని భావించిన తొలి టెస్టులో ఆ టీం చిత్తుగా ఓడింది. ఇక ఈ రోజు ఉదయం 9:30 కాన్పూర్ వేదికగా ఈ రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది.